ఓం నమో భగవతే వాసుదేవాయ. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. మనకి ఈ కలియుగంలో ఉండే ప్రజల ఆయుర్దాయాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుని వేదవ్యాస భగవానుడు ధర్మానికి ప్రధానమైన వేదాన్ని 4గా విభాగం చేసి పరంపరాగతంగా అందరికీ అందడం కోసమని ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అధర్వణ వేదాన్ని సుమంతుడికి ఇచ్చారు. అప్పటి నుంచి వేదం పరంపరాగతంగా అలా నేర్చుకోబడుతోంది. మనకి ధర్మానికి ప్రమాణం వేదం. అసలు ఎలా బతకాలి, ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, చేయవలసిన పని ఎలా చెయ్యాలి, ఈ విషయాలు తెలియాలంటే వేదం చదువుకోవాలి. కలియుగంలో అందరూ వేదాన్ని చదువుకోలేరు కదండి. వేదం చేత ప్రతిపాదించబడిన ధర్మాన్ని కూడా అర్థం చేసుకోలేరు. అప్పుడు ధర్మానుష్ఠానం చేయడం అనేది క్లిష్టమైన సమస్యగా మారుతుంది. అందుకే వ్యాస భగవానుడు వేదాంతర్గతమైన ధర్మం అందరికీ తెలియడం కోసం అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. మహాభారతం ఇతిహాసం. ఇది ఎక్కడా కల్పిత కథ కాదు. యథార్థంగా జరిగిన కథని మహాభారతంగా వ్యాస భగవానుడు లోకానికి అందించాడు. అందుకే మహాభారతంలో వ్యాసుడు కూడా ఒక వ్యక్తి. అటువంటి మహాభారతాన్ని తెలుగు భాషలోకి అందించిన ఋషి తుల్యులైన గొప్ప కవులు నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు. అటువంటి మహాభారతాన్ని మనం చెప్పుకోవడం, వినడం అసలు మన జీవితాలని సఫలీకృతం చేసేసుకోవచ్చు అనేటటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మహాభారతం సాక్షాత్తు పంచమవేదం అండి. యథార్థానికి అంత గొప్పదైన మహాభారత గ్రంథాన్ని సవివరణంగా విశ్లేషణ చేస్తూ అన్ని విషయాలని సాధికారికంగా చెప్పగలిగేటటువంటి సమర్థులు ఎక్కడో కానీ ఉండరు. కాబట్టి అటువంటి మహాభారతాన్ని చూడండి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని కూడా మామూలు పౌరాణికులు అనుకుంటూ ఉంటారు. అంతటి గొప్ప భారతం అసలు జీవితంలో ఒక్కసారైనా ఒక్క పర్వమైనా కానీ శ్రద్ధగా భక్తిగా వినగలగాలి, లేదా చదవగలగాలి, ఎవరికైనా చెప్పగలగాలి. అటువంటి అదృష్టాన్ని కనుక మనకు భగవంతుడు కనుక ఇచ్చినట్టయితే అంతకంటే గొప్పవాళ్ళం ఈ ప్రపంచంలో, మనకి అంతకంటే అదృష్టవంతులం ఎవరూ లేవు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి అసలు మహాభారతం ఒక పెద్ద సముద్రం అండి. ఆ సముద్రంలో చూడండి, ఎంత నీరు తోడినా ఇంకా నీరు ఎలా ఉండిపోతుందో, ఎంత తెలుసుకున్నా భారతంలో విషయాలను గురించి ఇంకా ఏదో తెలియని విషయం ఏదో ఉంది అనేటటువంటి భావన మనకి కలిగిపోతూ ఉంటుంది. కాబట్టి అంత గొప్ప ఇతిహాసమైనటువంటి భారతాన్ని నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నుంచి, ఇంకొన్ని గ్రంథాల నుంచి తెలుసుకుని మీ అందరికీ కూడా వినిపించాలనేటటువంటి ఒక ఆశయంతో ఈరోజు నుంచి, ఈరోజు విజయదశమి మహాపర్వదినం కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా చెప్పగలను ఈరోజు మొదలెడితే అనేటటువంటి ఉద్దేశంతో ఆ సాయినాథుడి కృపాకటాక్షాలతోటి మా పిల్లలు చేసినటువంటి నాకు వాళ్ళిద్దరూ కూడా సహకరించి నాకు ఈ మహాభారతాన్ని అందరికీ చెప్పగలిగేటటువంటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ఆశీస్సులు ఇస్తూ ఈ మహాభారతాన్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా చెప్పగలిగేటట్టుగా చేయమని చెప్పి ఆ సాయినాథుడిని ప్రార్థిస్తూ, ఆ కృష్ణ పరమాత్మ పాదార విందాలను పట్టి ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా మంచి మంచి విషయాలు కాబట్టి ఇవంతా చెప్పగలిగినంత మటుక్కి మీకు విపులంగా చెప్పగలగాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు నుంచి భారతం చెప్పడానికి మొదలు పెడుతున్నాను. అసలు భారతం అని మామూలుగా నేను అనకూడదు, తప్పు. ఎందుకంటే శ్రీమద్రాంధ్ర మహాభారత ప్రవచనం అని అస్తమాటు చెప్పడానికి అవదు. కాబట్టి భారతంలో
ఈ రకంగా చెప్పారు, భారతంలో ఈ రకంగా అవుతోంది అనేటటువంటి విషయాన్ని నేను నాకు సులువుగా ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి ఈ తప్పుని ఆ పరమేశ్వరుడు మన్నిస్తాడని ఆశిస్తూ, మీ అందరికీ కూడా మొట్టమొదటగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినది ఏమిటంటే, భారతం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ శ్రద్ధంతా కూడా దాని మీదే పెట్టుకుని, మనం విన్నది చదివినది మనస్సులోకి ఎక్కేటట్టుగా చక్కగా శ్రద్ధగా చేసినట్టయితే ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇటువంటి సందర్భాలు కొన్ని కొన్ని మన నిజ జీవితంలో కూడా కలుగుతూ ఉన్నప్పుడు, ఓహో, మహాభారతంలో ఈ రకంగా చెప్పారు, కాబట్టి మనం ఈ రకంగా చెయ్యకూడదు, ఈ రకంగా చెయ్యాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎలాగ బుజ్జగించాలి, ఎవరితోటి ఏ రకంగా ఉండాలి అనేటటువంటి విషయాలు ఏదైనా మనకి అనుకోకూడని సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా దాని నుంచి దాటవేయగలగాలి, ఏ రకంగా దాని నుంచి తప్పించుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా చాలా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం చూడండి, రామాయణంలో తెలుసుకున్నప్పుడు రామాయణంలో మనకి అనేక రకాలైనటువంటి ధర్మంగా నడిచేటటువంటి విషయాలు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయొచ్చు, తల్లిదండ్రులతోటి ఎలా ఉండాలి, అన్నదమ్ములతోటి ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి అని రాముడు మనకి ఆయన ఆయన నడవడికని బట్టి చెబుతూ మనకి తెలియజేశారు. ఆ రకంగానే ఇప్పుడు ఈ మహాభారతంలో కూడా మనం అనేక రకాలైన విషయాలని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఈ మహాభారతాల్ని మొదలెడుతూ ముందుగా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టం చ షిరిడివాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబాయ, దశమం దత్తావతారమే. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనకి ఏకశ్లోక భారతం అని ఒకటి ఉంది. రోజూ భారతం చదువుకోవడంలో ఎప్పుడైనా కుదరకపోతే, అలాని రోజు ఇదే చదవడం కాదు, ఒకవేళ ఎప్పుడైనా కుదరకపోతే భారతం రోజూ చదువుకోవాలి. కొంత వయసు వచ్చిన తర్వాత చదువుకుందాం అనుకుంటే తరిగేది కాదు కదండి. ఇది చెప్పుకున్నాం కదా, మన మహాసముద్రం అంతటిది అంటే ఎప్పటికీ తరిగేను. కాబట్టి మన జీవితాంతం చదువుకున్నా, జీవితాంతం వింటూ ఉన్నా, ఇంకా వినాలి, ఇంకా చదవాలి అనేటటువంటి మనకి కలిగేటటువంటి అనుభవం ఈ భారతం. కాబట్టి ఆ భారతాన్ని చదువుకోవడానికి ఎప్పుడైనా ఏదైనా ఊళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు కుదరలేదు, వినడానికి అవ్వలేదు అనుకుంటే ఈ ఏకశ్లోక భారతాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఆదో పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షా గృహే దాహనం ద్యూతే శ్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనం శ్రీమద్గోగ్రహణే రణే విహరణం సంధిక్రియాలంబనం పశ్చాద్భీష్మ సుయోధనాది హననం చైతన్మహాభారతం. కాబట్టి ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతలో ఉన్నటువంటి 18 పర్వాలలో మొట్టమొదటి అయినటువంటిది ఆది పర్వంలో ప్రవేశించి, ఆది పర్వంలో ఉన్నటువంటి అందులో కూడా మనకి అశ్వాలు, శ్వాసములు, ప్రథమాశ్వము, ద్వితీయాశ్వము అని అంటూ ఉంటారు. అలాంటివి ఉన్నాయి. అటువంటి అశ్వాలు 8 ఉన్నాయి. అంటే చూడండి, 8 మళ్ళీ కొన్ని కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క అశ్వంలో అనేక విషయాలను మనం చేర్చుకుంటూ ఈ ఆది పర్వాన్ని ఈరోజు మొదలెడదాం. మనకి ఎటువంటి
విఘ్నాలు కలగకుండా చక్కగా చదవగలిగేటటువంటి శక్తిని ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గమ్మ తల్లి ఇవ్వాలని విజయదశమి నాడు ఇది మొదలెట్టి చదువుతున్నాం కాబట్టి ఆ అమ్మవారే చక్కగా మనకి అన్ని విషయాలు తెలుసుకునేటట్టుగా, అన్ని విషయాలు మీకు అందరికీ చెప్పగలిగేటట్టుగా, నేను చేయగలిగేటట్టుగా ఆవిడే నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సాయినాథుని పాదారవిందాలకి మరొక్కసారి నమస్కరిస్తూ ఈరోజు ఆది పర్వం మొదలెడదాం. వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటివాడు. నన్నయ్య ఆయనను వర్ణన చేస్తూ ఆయన వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు. సంసారం అనే చీకటిని తొలగతోయగలిగిన ధర్మోపదేశం చేయగలిగిన వాడు, పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించిన, వేదాన్ని విభాగం చేసిన, 18 పురాణాలను ఈ జాతికి అందించిన, పంచమ వేదమైన భారతాన్ని అందించినటువంటి వ్యాస భగవానుడు లేనినాడు మొత్తం అంతా కటిక చీకటే. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వేదవ్యాస భగవానుని స్పర్శతో కూడుకున్నదైనటువంటి రచించబడడం మాత్రమే కాదు, మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనబడతారు. ఆయన కూడా ఆ కథాగమనమునందు ఒక ప్రధానమైన వ్యక్తిగా నిలిచిపోతాడు. అసలు ఇక్కడ ఆయన విషయంలో పాత్ర అనే మాటను మనం వాడకూడదు. పాత్ర అనే మాటను ఎక్కడ వాడాలి అనే దానికి శాస్త్రాలు వివరణ ఇచ్చాయి. కల్పితమైన సాహిత్యం అయితే, అంటే ఎక్కడో కూర్చుని ఏదైనా జరగని విషయాన్ని జరిగినట్లుగా మనకు వర్ణించి ఊహించి చూపించగలిగిన ప్రజ్ఞాపాఠవంతో రచించబడిన గ్రంథం అయితే ఆ కథాగమనంలో వచ్చిన వ్యక్తుల్ని పాత్రలు అని సంబోధిస్తారు. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని నాటకాలలో, కొన్ని సినిమాలలో చేసేటటువంటి ఆ వ్యక్తుల్ని ఆ పాత్రలో ఉన్నాడు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మహాభారతం యథార్థంగా జరిగిన కథ. అందులో ఈషణ్ మాత్రమైనా కూడా కల్పితం లేదు. ఏది జరిగినదో దానిని మాత్రమే వ్యాస భగవానులు రచన చేశారు. ఏది జరగనిదో దానిని అందించలేదు. అయితే ఏది జరిగిందో దానిని మాత్రమే అందించారు. మహాభారతం ఇతిహాసం. ఇతి ప్లస్ హ ప్లస్ అసం అంటే ఇతిహాసం. ఇది ఇలాగే జరిగింది అని అర్థం. రామాయణాన్ని కూడా మనం ఇతిహాసం అనే అంటాం. కాబట్టి ఇది ఇంకొకలా జరిగింది కాదు. యథార్థంగా ఇందులో ప్రతి అక్షరం ఎలా చెప్పబడిందో అలాగే జరిగింది. కాబట్టే శ్రీరామాయణంది వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి. కథాగమనంలో ఆయన కూడా తన వంతు వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు. అలాగే మహాభారత రచన చేసిన వేదవ్యాసుడే మహాభారత కథాగమనందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది ఎప్పుడు కథాగమనం వైక్లభ్యాన్ని పొందుతూ ఉంటుందో అప్పుడు ధార్మికమైన స్థితిలో మళ్ళీ ఆ వంశంలో కొనసాగింపు ధర్మాన్ని నిలబెట్టడానికి తనదైన కృషి, తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడతాడు. అందుకే వేదవ్యాస భగవానుడు లేనినాడు అసలు మనకు మహాభారతమే కాదు, వేద విభాగమే కాదు, అష్టాదశ పురాణాలు కాదు, బ్రహ్మసూత్రాలు కాదు, ఇవి ఏవి అందే అవకాశం కూడా లేదు. అందుకే గురు పౌర్ణిమ అనే పేరుతో ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు వ్యాస భగవానుని మనం అందరం పూజ చేస్తాం. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు. మహాభారతము అనే మాట ఒక్క భారతానికి మాత్రమే, రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్శబ్దము ప్రయోగించరు. భాగవతాన్ని కూడా మహాభాగవతం, మహారామాయణం అనరు కదండి. మహారామాయణం అని కానీ మహాభాగవతం కానీ ఎందుకనరు? భారతానికి మాత్రమే మహాభారతము అనే మాటను వాడతారు. ఎందుకు అలా అనాల్సి వచ్చింది అంటే, భారతము అనే మాటని భారము అనే మాట నిక్షేపింపబడి ఉంది. గ్రంథం భాగవతం కన్నా శ్రీరామాయణం కన్నా చాలా విస్తృతి పొందిన స్థితిలో ఉంటుంది. అనేకమైన శ్లోకాలు, 100,000 శ్లోకాలతో కూడుకున్న మహోత్కృష్టమైన ఇతిహాసం మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. అందులో 18 పర్వాలు ఉన్నాయి. పర్వము అంటే కణుపు అని అర్థం. 18 పర్వాలతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనబడుతూ ఉంటారు. ఎన్నో ఆఖ్యానాలతోనూ ఉపాఖ్యానాలతోనూ కూడి ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడా విస్మరించకుండా మనకు వ్యాస భగవానుడు అందజేస్తాడు. ప్రతి దాని వెనుక ఆయన ఏకైక ఉద్దేశం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఈ జాతికి ధర్మాన్ని అందించాలనేదే ఆయన స్పష్టమైన ఉద్దేశం.
భారతం అనే ఆ గ్రంథానికి వెనక ఉన్న పేరులో విశేషం అదే. అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారమును పరిశీలన చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే. అందుకే పెద్దలైన మాట వాళ్ళందరూ కూడా ఒక మాట అంటూ ఉంటారు. అసలు మహాభారతాన్ని విననివాడు, మహాభారతాన్ని చెప్పనివాడు, మహాభారతాన్ని చదవనివాడు విద్వాంసుడే కాదు. ఎందుచేతను అంటే వేదం మిక్కిలి గహనమైనది. వేదాన్ని స్వరముతో ఆమంత్రమును నేర్చుకోవాలి. ఉదాత్త అనుదాత్త సర్విత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్న వేదమంత్రములలో నిక్షేపించబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరముతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుని ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణం వలన ఈశ్వరానుగ్రహాన్ని పొంది తత్కారణం చేత జ్ఞానం కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైన స్థితిని కల్పించగలిగిన వేదం ఎంత గొప్పదో ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాసభగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని ఈ లోకానికి అందించారు. మహాభారత ప్రయోజనం కానీ రామాయణ ప్రయోజనం కానీ భాగవత ప్రయోజనం కానీ ఒక్కటే. అదే ధర్మముని ప్రజలకి అందించడం. కేవలంగా అంత పెద్ద గ్రంథంగా దానిలోని పుటలు చదివేయడం కాదు. మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప. మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప. మహాభారతాన్ని చదవడమే గొప్ప. అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో, ఎందుకు మహాభారతాన్ని ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపలాడుతున్నాడో రాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పిన ఘట్టాన్ని చదివితే అటువంటి మహాపురుష జననం జరిగి ఉండకపోతే ఈ మహాభారతం ఆంధ్రీకరింపబడి ఉండేది కాదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మహాభారతాన్ని ఎంత గొప్పగా చెబుతున్నారో చూడండి. కాబట్టి మహాభారతం అనేది కనీసం ఇంట్లో ఉండాలి కదా అని ఓ పుస్తకం తీసుకొచ్చి కొనిపడేసి ఇంట్లో పెట్టుకోవడం కాదు. రోజుకి ఒకసారైనా సరే ఆ పుస్తకాన్ని నమస్కరించాలి. రామాయణం, భాగవతం, భారతం అటువంటి పుస్తకాలు లేని ఇల్లు అసలు ఇల్లే కాదు. మనకి ఏదో పుస్తకాలు కొనుక్కుంటున్నామండి, అనేక రకమైనటువంటి రచయితలు రాసినటువంటి పుస్తకాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఒక లైబ్రరీ లాగా పెట్టేసుకున్నాం. తెలుగు పుస్తకాలన్నీ ఇక్కడ పెడుతున్నాం, ఇంగ్లీష్ పుస్తకాలు ఇక్కడ పెట్టుకుంటున్నాం అంటే అది గొప్ప కాదు. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వాల్మీకి మహర్షి, వ్యాసుడు అందించినటువంటి రామాయణ, భారత, భాగవతాలన్నింటినీ కూడా మనం దగ్గర ఉంచుకుని మన ఇంట్లో వాటికి ఒక దేవుడి గదిలో మనం భగవంతుడిని పెట్టుకుని అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అక్కడికి వెళ్లకుండా ఏ రకంగా ఉంచుకుంటామో అదే రకంగా ఈ పుస్తకాలను ఉంచుకుని కుదిరితే రోజు ఒక పువ్వుని ఆ పుస్తకాల మీద పెట్టి నమస్కరిస్తే చాలు. వాటిని చదివి వాటిని అర్థం చేసుకున్నటువంటి ఫలితాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. కాబట్టి ఈ మహాభారతం ఎంత గొప్పది అంటే మహాభారతాన్ని కవిత్రం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఖాళీ ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దానిని ఆంధ్రీకరింపజేయాలనే కృతనిశ్చయం కలిగిన రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి తళుక్కున ప్రభవించడం జరిగింది. అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం జరిగింది. దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ అనే ముగ్గురు త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు. అసలు తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. పంచమవేదమైన మహాభారతాన్ని ఆంధ్రీకరింపజేయడానికి రాజరాజ నరేంద్రుడు పొందిన ఆర్తి చూస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథమో కదా అనిపిస్తుంది. భారత చదవడం ఎంత కష్టమో భారతంలో ఉండే విషయాలని ధర్మ సమన్వయం చేసుకుని జీవితాన్ని అభ్యుదయ పదంలో నడిపించుకోగలిగిన స్థితి ప్రజ్ఞతను పొందడం కూడా అంతే కష్టం. మహాభారతాన్ని జాగ్రత్తగా చదివితే నిజంగా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి నిలబడగలుగుతున్నాం అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి మహాభారతం ఎంత గొప్పదో ఈ పాటికి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. అసలు చాలామందికి తెలిసే ఉంటుంది. నేనే ఇంకా తెలియదు అనుకుని వివరణగా చెబుతున్నాను. కానీ ఈ మహాభారతం ఇంకా ఎంత శ్రేష్టమైనది, ఎందుకు అసలు మహాభారతాన్ని చదవాలి అనేటటువంటి విషయాలని ఇంకొన్ని తెలుసుకుంటూ మనం నెమ్మదిగా భారతంలోని ఆది పర్వాలలో ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉందాం. కాబట్టి ఈ మహాభారతాన్ని చదవడమైనా వినడం లేదా ఎవరికైనా చెప్పినా ఎంత మంచిదో మనం తెలుసుకున్నాం. కాబట్టి రోజు ఒక్క 20 నిమిషాలు
15-20 నిమిషాల లోపే చెబుతాను, ఎక్కువ కూడా చెప్పను. కాబట్టి ఏదో ఒక ఆడవాళ్ళైతే వంట చేసుకుంటూ, కూరలు తరుక్కుంటూనో పెట్టుకుని వినొచ్చు. మగవాళ్ళకి ఖాళీ లేదు అన్న మాటను మాత్రం అనకండి. ఏదో ఒక సమయంలో ఖాళీ ఉంటుంది. సినిమాలో పాటలు పెట్టుకుని చెవుల్లో వినడం, తర్వాత టీవీ దగ్గర కూర్చుని అక్కర్లేని ప్రోగ్రాంలన్నీ చూసుకుంటూ ఉండే సమయంలో ఒక్క 20 నిమిషాలు దీనికి కేటాయించి అందరూ వింటారు ఆసక్తిగా, అందరూ తెలుసుకుంటారు ఈ మహాభారతంలోని గొప్పతనాన్ని. రామాయణం, భాగవతం ఏ రకంగా విన్నారో, శివపురాణం ఏ రకంగా విన్నారో అలాగే ఇది కూడా శ్రద్ధగా వింటారని ఆశిస్తూ, మళ్ళీ రేపు భారతాన్ని గురించి ఇంకొంత వివరంగా తెలుసుకుంటూ, అసలు అందులో ఉండేటువంటి విషయాలు ఏమిటి అనేవి తెలుసుకుంటూ మనం ఆది పర్వాన్ని కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.